లూకా సువార్త 12-39 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 5th చాప్టర్, గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 5th చాప్టర్ వర్సెస్ 12-39, 12-39 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకొని అందులోని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు, మమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు వందనాలు. బైబిల్ స్టడీలో మీరు మాకు సహాయం చేస్తున్నారు నాయన, వందనాలు. అల్పుడను అయోగ్యుడను ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ద్వారా మీ మాటలు వినిపింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎప్పుడు చేసినట్టుగా మనందరం చదువుదాం. చదివేటప్పుడే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి లూకా సువార్త 5వ అధ్యాయం 12-39 వచనాలు చదువుదాం. ఆయన ఒక పట్టణంలోనున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగం వానిని విడిచెను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించినట్టు కానుకలు సమర్పించమని ఆజ్ఞాపించాను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళి ఒకనాడు ఆయన బోధించుచుండగా గల్లయ్య యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపుగూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూసి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుతున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితుమని దేవుని మహిమపరచుచు భయంతో నిండుకొని అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమున కూర్చుండరు. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. వారు ఆయన్ని చూసి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పు. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయును. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లో పోయవలను. పాత ద్రాక్షారసం త్రాగి వెంటనే క్రొత్త దాన్ని కోరువాడెవడను లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఈ ఈ వాక్య భాగంలో అనేకమైన విషయాలు మరి మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు లూకా గారి ద్వారా రాయించి పెట్టాడు. మొట్టమొదట 12-16 వచనాల వరకు ఉన్న వాక్య భాగం చూస్తే, 12-16 వచనాల వరకు ఉన్న వాక్య భాగం టాకింగ్ అబౌట్ జీసస్ హీలింగ్ ఏ లెపర్. ఒక కుష్టు వ్యాధి గలవాడిని యేసు ప్రభు స్వస్థపరచడం మరి 12-16 వచనాల్లో చూస్తాం.
దిస్ మెరాకిల్ షోస్ జీసస్ పవర్ అండ్ కంపాషన్. మరి యేసు ప్రభు ఈ కుష్ఠ వ్యాధిని స్వస్థపరిచిన విధానం చూస్తే యేసు ప్రభు వారి శక్తి మరియు ఆయనకున్న దయాపూర్వకమైన హృదయం మనకు కనపడుతుంది కదా. అంటే ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఫుల్ ఆఫ్ లెప్రసీ లో ఉన్నాడు అని రాయబడింది కదా ఇంగ్లీష్ బైబిల్లో, ఫుల్ ఆఫ్ లెప్రసీ అని. తెలుగు బైబిల్లోనేమో అతడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే కుష్ఠ రోగముతో నిండిన అని రాయబడింది కదా. అదే వైద్యుడికి డాక్టర్కి తేడా కదా. డాక్టర్ కాబట్టి ఆయన కుష్ఠరోగంతో నిండిన వ్యక్తి అనే విషయాన్ని స్పెసిఫిక్ గా ఆ జబ్బు గురించి ఆయన తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే దాని అర్థం ఏమిటంటే దట్ మీన్స్ హీ మైట్ హ్యావ్ లెప్రసీ విత్ అడ్వాన్స్ స్టేజ్ లో మరి ఆయన కుష్ఠరోగం ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందు లేదు. కుష్ఠరోగం వస్తే వారిని యాజకులు అన్క్లీన్ గా నిర్ధారించి ఊరికి వెలుపలికి పంపేస్తారు. వారు సొసైటీకి పబ్లిక్ కి దూరంగా సావు కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. వారు ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్క్లీన్ అని అరుచుకుంటూ వెళ్ళాలి. బహుశా రోగం కన్నా ఎక్కువగా ఇలా సామాజిక బహిష్కరణకు గురవ్వడం కదా, ఆ తర్వాత మరి అశుద్ధులుగా మారడం వారిని కలవరపరిచి ఉంటుంది. అందుకే మరి ఈ బహిష్కరణకు గురైన కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను హీల్ చేయి అనకుండా, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు కదా. హీల్ చేయమని అడగల. అంటే దాన్ని ఎక్కువగా రోగం కంటే ఎక్కువగా ఆయన బాధ పెట్టింది ఏంటంటే ఆయన సొసైటీ నుంచి బయటికి పోయి అన్క్లీన్ గా మరి ఆయన అశుద్ధుడిగా ఉండడం అనేది ఆయన ఎక్కువ కలవరపరిచింది. అందుకని వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు కదా. మరి దిస్ ఈజ్ ఆయన చేసిన ప్రార్థన ఒక మోడల్ ప్రేయర్. మనకు కూడా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలనే విషయం ఈ కుష్ఠరోగిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎవరికైనా మనకు అనారోగ్యాలు సహజంగా వస్తాయి. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచు అని కాదు మనం అడగాల్సింది. ఆ స్వస్థపరుస్తాడన్న విశ్వాసం ఉంచడం మంచిదే, కానీ ప్రభు దగ్గరికి వచ్చి మనం అడగవలసినది ఏంటంటే, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు, మనం బాగలేనప్పుడు మనం అడగవలసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తం అయితే నన్ను శుద్ధినిగా చేయమని అడగవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మోడల్ ప్రేయర్ ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి కదా. సమ్ టైమ్స్ మనల్ని స్వస్థపరచడం ఆయన చిత్తంలో లేకపోవచ్చు కదా. అంటే మనం ఒక జబ్బుతోటి అనారోగ్యంతో ఉంటే అదే విధంగా కంటిన్యూ అవ్వడం కూడా కొన్నిసార్లు ఆయన చిత్తం అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే పౌలు జీవితంలో ఒక ముళ్ళు ఉంది. ఆయన ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు, ప్రభువా నీ చిత్తం అయితే ఈ ముళ్ళును తొలగించు అని. కానీ ప్రభు నా కృప నీకు చాలన్నాడు, కానీ ఆ ముళ్ళును తీసేయలే. తిమోతి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, కడుపు సంబంధించిన జబ్బుతో బాధపడతా ఉన్నాడు. అందరినీ, చనిపోయిన వారిని కూడా లేపగలిగిన శక్తి గల పౌలు తిమోతిని స్వస్థపరచలేకపోయాడు, తన సొంత శిష్యున్నే. అంటే ఆ జబ్బుతో ఆయన కొనసాగడం అనేది దేవుని చిత్తంలోనే ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జోనీ ఎరిక్సన్ టాడా మనందరం విన్నాం. ఆమె 17 సంవత్సరాల వయసులో మరి ఆమె యాక్సిడెంట్ గురై మరి ఆమె 50 ఇయర్స్ వీల్ చైర్ లో ఉంది. ఆమె దేవుడిని నమ్ముకొని దేవుడి సేవ చేస్తా ఉంది. మరి 50 సంవత్సరాల నుంచి ఆమె వీల్ చైర్ లోనే ఉంచాడు, కానీ దేవుడు ఆమెను స్వస్థపరచలే. అంత మాత్రమే కాదు, ఆమె 2010లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆమెకి స్టేజ్ 3లో ఆమెను గుర్తించడం జరిగింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనే విషయం. అంటే ఆమె జీవితాన్ని మనం చూస్తే మళ్ళా తర్వాత కోవిడ్ టైంలో కోవిడ్ ఎఫెక్ట్ అయింది ఆమెకి. అంటే 17 సంవత్సరాల వయసులో ఆ కుర్చీలోంచి లేవలేకపోవడం, వీల్ చైర్కే పరిమితం అవడం బాగా గమనించండి. మళ్ళా 2010 సంవత్సరంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి స్టేజ్ 3లో కనుగొని బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయడం, మళ్ళా కోవిడ్ వచ్చినప్పుడు ఆమెకు కోవిడ్ రావడం. మంచి సేవ చేస్తా ఉంది ఆమె. కానీ మనం ఏమనుకుంటాం ఆమెను చూసినప్పుడు, ఏంటి ఈమెకి ఇన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇన్ని రకాల అనారోగ్యం ఉంది, కనీసం ఆమెకు క్యాన్సర్ రాకుండా ఉంటే బాగుండు, వీల్ చైర్ లో లేకుండా స్వస్థపరిస్తే బాగుండు, మరలా కోవిడ్ వచ్చింది, కోవిడ్ రాకుంటే బాగుండు అని మనం అనుకుంటాం, మానవులుగా మనం అనుకునేది. అయితే జోనీ ఎరిక్సన్ టాడా ఒక బుక్ రాసింది, గాడ్ ఐ లవ్, నేను ప్రేమించే దేవుడు అని ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఆమె రాసిన ఒక విషయం ఏమిటంటే, ఆమె అనారోగ్యం గురించి రాసిన విషయం ఏమిటనంటే, సమ్ టైమ్స్ గాడ్ అలౌస్ వాట్ హీ హేట్స్ టు అకంప్లిష్ వాట్ హీ లవ్స్ ఇన్ అస్ అని రాసింది. కొన్నిసార్లు దేవుడు తాను అసహించుకునే వాటిని మన జీవితాల్లో అనుమతిస్తాడు, ఎందుకంటే తాను ప్రేమించే మార్పు మన జీవితాల్లో మార్పు రావాలని అనే విషయాన్ని ఆమె రాసింది కదా. ఇట్లా వరుసగా ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తూ కూడా
దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను నిర్ధారణలోనే ఉందామా? అంత మాత్రమే కాదు, ఆమె చెప్పిన మాట ఏమిటంటే దేవుడు కొన్ని ఆయన ద్వేషించే వాటిని మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన ఆయన ప్రేమించే విషయాలు మన జీవితాల్లో రావాలని చెప్పి ఆయన ద్వేషించే వాటిని మన జీవితాల్లో అనుమతిస్తాడని ఆమె పుస్తకంలో రాసిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మన ప్రేయర్ ఎప్పుడు ఆ కుష్ఠరోగి చేసిన ప్రార్థన లాగే ఉండాలి కదా. ప్రభువా నీ చిత్తం అయితే, నాకు విశ్వాసం ఉంది, నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు. నీ చిత్తం కాకపోతే కదా, ఇఫ్ దేర్ ఈజ్ నో క్యూర్ వీ హ్యావ్ టు ఎండ్యూర్ కదా. ఒక ఆయన అంటాడు, ఒక దేవుని సేవకుడు, దేవుడు నిన్ను స్వస్థపరచకపోతే నువ్వు దాన్ని భరించాల్సిందే, భరించి ఆ విధంగా ముందుకు వెళ్ళవలసిందే అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని సో ఆ విధంగా మనము మరి ఆ విధంగా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆ విధంగా మనం అడగవలసిన అవసరం ఉంది. మరి ఈ కుష్ఠరోగి ప్రభువా నీ చిత్తమైతే అని అడిగినప్పుడు మరి దేవుడు ఆ ప్రేయర్కి ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యి ఎవరు తాకడానికి ఇష్టపడని వ్యక్తిని తాకి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హియర్ వీ కుడ్ సీ ద పవర్ అండ్ కంపాషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుకున్న శక్తి, యేసు ప్రభువుకున్న దయార్థ హృదయాన్ని మనం చూస్తామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత శుద్ధి అయిన తర్వాత కుష్ఠరోగితో యేసు ప్రభు రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఒకటేమో ఈ హీలింగ్ గురించి ఎవరితో చెప్పొద్దు అన్నాడు, ఒకటి ఆయన చెప్పింది. రెండో విషయం ఏమిటంటే నీ దేహమును యాజకుని కనపరుచుకో, నువ్వు శుద్ధుడు అయ్యా సర్టిఫికేట్ తీసుకో అని చెప్పిండు. రెండు విషయాలు. ఎందుకు యేసు ప్రభు అంత గొప్ప అద్భుతం చేసినప్పుడు ఎందుకు అందరికీ చెప్పొద్దు అన్నాడు? చాలాసార్లు అన్నాడు ఆ మాట చాలా మందితో. ఆయన పరిచర్లో మనం చూస్తే ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అని చెప్పాడు చాలాసార్లు అంటే మేబీ 3 రీజన్స్ మనం చెప్పొచ్చు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే హీ డిడ్ నాట్ వాంట్ పీపుల్ అట్రాక్ట్ టు హిమ్ బికాస్ ఆఫ్ హీలింగ్. రాంగ్ మోటివేషన్ కదా. స్వస్థపరుస్తాడు యేసు ప్రభు అని ఆయనకు ఆకర్షితులు అవ్వాలని ఆయన ఎప్పుడు కోరుకోలే. అది రాంగ్ మోటివేషన్ కదా. ఆయన వచ్చింది రక్షించడానికి పాపులు కదా, స్వస్థపరచడానికి కాదు. ఆయనకున్న దయార్థ హృదయంతో ఆయన స్వస్థపరిచిండు అంతే. సో ఆయన స్వస్థత పొందినప్పుడు ఆ రాంగ్ మోటివేషన్ తో ప్రజలు తనకు అట్రాక్టివ్ కాకుండా ఉండడానికి చెప్పిండు. నెంబర్ 1. రెండో విషయం ఏమిటనంటే హీ డిడ్ నాట్ వాంట్ రిలీజియస్ పీపుల్ అటెన్షన్ బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్ టైం. ఆయన సిలువ వేయబడే సమయం రాలేదు కాబట్టి ఆయన రిలీజియస్ పీపుల్ అందరూ అసూయ పడతారు ఆయన మీద, ఇటువంటి స్వస్థత అద్భుతాలు జరుగుతున్నాయని అంటే. సో ఆయనకి ఇంకా టైం ఉంది. ఆయన 3.5 year పరిచర్యలో ఆయన స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు కాబట్టి అనవసరంగా వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం ఎందుకు, రిలీజియస్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం ఎందుకు, ఆయన వైపు ఆలోచించడం ఎందుకు అనే విషయం మేబీ రెండవది. మూడవ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఆయన పరిచర్యకు ఆటంకం కదా. మనం అంతకుముందు చదువుకున్నాం, ఆయన మీద పడతా ఉన్నారు అందరు వచ్చి. అంటే ఎంత ఎక్కువ మంది ప్రజలు వస్తే అంత పరిచర్యకు ఆటంకం, మనం చేయాలనుకునే చేయలేం. ఆయన వచ్చిన పని వేరు. ఆయన వచ్చిన పని ఏమిటనంటే ఆయన అనేక గ్రామాలు తిరగాలి, పట్టణాలు తిరగాలి, సువార్త పరిచర్య చేయాలి, చనిపోవాలి కదా. ఆ పరిచర్యకి ఆటంకం ఎక్కువ మంది జనాలు వస్తే, ఎక్కువ మంది ఇది వస్తే నిలబడడానికి కూడా ఆయనకు సందు లేకుండా ఆయన తోస్తా ఉంటే ఆయన ధోనిలో ఎక్కి మాట్లాడడం జరిగింది. కాబట్టి టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అటెన్షన్, ఎక్కువ మంది క్రౌడ్ ని పుల్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఏం క్రౌడ్ పుల్లర్ కాదు కదా. కాబట్టి అందువల్ల ఆయన ప్రతిసారి ఆయన ఏం చెప్పేవాడంటే ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని కదా. ఇక్కడేమో మన టీవీ స్పీకర్స్ ఏమో జరగని అద్భుతాన్ని టీవీలో చూపించి 10 సార్లు అందరికి ఎక్స్పోజ్ చేసి మరి చూడండి చూడండి అంటుంటే ఆయన మాత్రం ఎవరితో చెప్పొద్దు అని చెప్పాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ సంగతి, యాజకునికి ఎందుకు కనపరుచుకోమన్నాడు అని అంటే దెర్ ఈస్ ఎ ప్రొసీజర్. లేవీ కాండంలో మనం చూస్తాం, ఒక ప్రొసీజర్ ఉంది. కుష్ఠరోగం శుద్ధుడైన తర్వాత యాజకుడే సర్టిఫికెట్ ఇవ్వాలి. ఫస్ట్ అన్క్లీన్ అన్నారు కదా, మళ్ళీ క్లీన్ అని యాజకుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఒకటి నెంబర్ 1 రీజన్. రెండోది ఏమిటనంటే మెస్సియా వచ్చాడు అనే విషయం యాజకులకు తెలియాలి కదా. మెస్సియా వారి మధ్యనే ఉన్నాడు. కుష్ఠరోగం నయం చేయడం మామూలు విషయమా? రోగానికి మందు లేదు ఆ రోజుల్లో. సో యాజకుడు మెస్సియా వచ్చాడనే విషయాన్ని యాజకుడికి కనపరచడానికి
నువ్వు వెళ్ళి యాజకుడికి కనపరుచుకో అని చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 16వ వచనంలో మనం చూస్తే ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను అనే మాట. దీన్ని కూడా మనం దృష్టించాలి. సో ఇంత బిజీ షెడ్యూల్లో గమనించండి, ఇంతమంది ప్రజల మధ్యలో ఇన్ని స్వస్థతలు అద్భుతాలు చేస్తూ, ప్రసంగాలు చేస్తూ, ప్రయాణాలు చేస్తూ ప్రేయర్కి గ్యాప్ తీసుకుంటున్నాడు దేవుడు యేసు ప్రభువు కదా. అంటే 3.5 సంవత్సరాలే పరిచర్య. 3.5 సంవత్సరాల్లో చేయాల్సిన పరిచర్య చాలా ఉంది. తిరగాల్సిన ఊర్లు చాలా ఉన్నాయి. తిరగాల్సిన పట్టణాలు చాలా ఉన్నాయి. చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఆయన వెహికల్ లేదు కదా. మనం నగేశ్వర్ల ఊరికి పోయొచ్చినట్టు వెహికల్ లేదు, నడిచే పోవాలి కదా. అలా మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ప్రేయర్కి టైం తీసుకుంటున్నాడు. ఇది మనం గమనించాలి. ఆయన దేవుడై ఉండి ఆయనే మరి మానవ రూపంలో ఉన్నప్పుడు ప్రేయర్కి టైం తీసుకుంటే మనం ఆయన కంటే బిజీ పర్సన్లు ఎవరు లేము కదా. మనం ఎందుకు టైం తీసుకోం, మనం ఎందుకు స్లాట్ తీసుకోం కదా. ఆయన గ్యాప్ను తీసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనే ప్రార్థన చేస్తే మనం ఇంకెంత ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనము గమనించాలని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం ముందుకెళ్తే 17 నుంచి 26 వచనాలు. లెట్ us look unto verses from 17 to 26. Here we could see Jesus healing a paralytic man. ఒక పక్షవాయువు రోగం కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం అనే ఉదంతం 17 నుంచి 26 వచనాల్లో మనం చూస్తాం. ఈ సంఘటన అంటే యేసు ప్రభు వారు ఈ పక్షవాయువు రోగిని స్వస్థపరచడం అనేది మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో, 3 సువార్తల్లో 3 సువార్తికులు రాశారు ఈ సంఘటన. సో మార్కు సువార్తలో రాయబడిన ప్రకారం ఈ సంఘటన జరిగింది ఎక్కడ? లూకా సువార్తలో రాయలే ఏ ఊర్లో జరిగిందని, మార్కు రాసిండు. మార్కు సువార్త ప్రకారం ఈ సంఘటన జరిగింది కపెర్నహూములో. కపెర్నహూం అంటే ఆయన మినిస్ట్రీకి సెంటర్ కదా. ఆయన మినిస్ట్రీకి సెంటర్ కపెర్నహూం. సో కపెర్నహూంలో జరిగింది. కపెర్నహూంలో ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ పక్షవాయువు కలిగిన రోగిని మోసుకొని వచ్చింది ఎంతమంది అని కూడా లూకా రాయలే, మార్కు రాసిండు. ఎంతమందిని అంటే నలుగురు కలిసి, 4 వ్యక్తులు కలిసి ఆ పక్షవాయు రోగం గల వాడిని మోసుకొని వచ్చింది. సో ఒక ఇంటిలో యేసు ప్రభు వారు బైబిల్ స్టడీ కలిగి ఉన్నాడు, మరి మాట్లాడుతూ ఉన్నాడు. ప్యాక్ అయిపోయింది ఆ ఇల్లంతా, అడుగు పెట్టడానికి స్థలం లేదు ఆ ఇల్లంతా. వాళ్ళ స్నేహితులు ఆ పక్షవాయు రోగం గల వాడిని ఎట్టయినా యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలని చెప్పి అతన్ని మంచం మీద మోసుకొని వచ్చిండు కదా. మోసుకొని వచ్చినప్పుడు స్థలం లేని పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలే, నిరుత్సాహపడలే కదా. నిరుత్సాహపడకుండా మిద్దె మీదకి పైకి ఎక్కి, పెంకుల మీదకి ఎక్కి, పెంకులు తీసి పెంకుల్లోంచి యేసు ప్రభుని కిందికి దించినట్టు మనం చూస్తాం. దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాఠం ఏమిటంటే, నిజమైన ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఎంత కష్టమైనా భరించి తమ ఫ్రెండ్స్ ను జీసస్ దగ్గరికి తీసుకొని వస్తారు కదా. ట్రూ ఫ్రెండ్స్ ఏం చేసిండ్రు? నిజమైన స్నేహితులు ఎంత కష్టమైనా సరే తమ స్నేహితుల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటాం కదా. మనం నిజమైన ఫ్రెండ్స్ అయితే మనం కూడా మన ఫ్రెండ్స్ని ఎవరి దగ్గరికి తేవాలి? యేసు ప్రభు దగ్గర. ఎంత కష్టమైనా సరే, వాళ్ళు విన్నా వినకపోయినా కదా, పదే పదే వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మన సాక్ష్యాన్ని పంచుకోవడం, సమయాన్ని తీసుకోవడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళని ఎలాగైనా మనము ఆ స్నేహితుల్లాగా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాల్సిన అవసరం ఉందనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి కదా. ఆ తర్వాత యేసు ప్రభు ఇక్కడ చూస్తే వాళ్ళ దించిన వాళ్ళ విశ్వాసం చూసి ఈ పాపాలు క్షమించాడు కదా అనే విషయం మనకు అక్కడ రాయబడింది కదా. అయితే మనం విశ్వాసంలో మన ఫ్రెండ్స్ కోసం, దాని అర్థం ఏమిటనంటే మన విశ్వాసం చూసి వేరే వాళ్ళని రక్షించాడు ఎప్పుడు యేసు ప్రభు వారు. వాళ్ళ విశ్వాసం చూసి ఇంప్రెస్ అయ్యిండు ఆయన, అంతే. వాళ్ళ విశ్వాసం చూసి ఇంప్రెస్ అయ్యిండు అంతే. సో ఎవరి విశ్వాసాన్ని బట్టే వారికి రక్షణ దొరుకుతుంది. అది నెంబర్ 1 పాయింట్. రెండోది, మన విశ్వాసం ద్వారా మనం ఇతరులను రక్షించవచ్చు. ఎలా అంటే, వాళ్ళ రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన అంగీకరించి వాళ్ళలో విశ్వాసం కలిగించి వాళ్ళ ద్వారా, లేకుంటే వాళ్ళు రక్షించబడేట్టుగా దేవుడు ఆయన సార్వభౌమ అధికారం ద్వారా వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. సో యేసు ప్రభు దగ్గరికి ఆ రోగి దిగినప్పుడు యేసు ప్రభు ముందు స్వస్థపరచలే. ఏం చేసిండు? ఫస్ట్, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. సో గాడ్ ఈజ్ ఆల్వేస్, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏమిటంటే, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హీలింగ్ సోల్ ఎటర్నల్లీ దాన్ టెంపరరీ హీలింగ్ అవర్ బాడీ. ఇప్పుడు బహుశా ఆ పక్షవాయు రోగం గలవాడిని స్వస్థపరిచిండు యేసు ప్రభు. స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ వాడికి రోగం రాకుండా ఉంటుందా? మళ్ళీ ఏదో ఒక రోగం వస్తుంది కదా.
అంటే మనం చచ్చిపోయేటప్పుడు కూడా మనం ఏదో ఒక జబ్బుతోటి చచ్చిపోతాం కదా. అంటే జబ్బులు మామూలుగా వస్తానే ఉంటాయి. జబ్బులు అంటే ఒక రోగం స్వస్థపడితే మళ్ళీ ఇంకొక రోగం వస్తుంది కదా. అంటే యేసు ప్రభు ఎప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటనంటే ఎటర్నల్ గా మన సోల్ రక్షించబడాలనేది ఆయన ఉద్దేశం, కానీ స్వస్థపరచబడడం అనేది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ అంటే ఎప్పుడు మన ఆత్మల రక్షణే. అందువల్ల మనం కూడా మన సంఘం ఎప్పుడు ప్రార్థన చేసినా ముందు ఆత్మ రక్షించబడాలని మనం ప్రార్థన చేస్తాం కదా. మన ప్రయారిటీ అదే అయి ఉండాలి. ఎప్పుడు యేసు ప్రభు ప్రయారిటీ కూడా అదే, ఆత్మ రక్షించబడాలి. అది మనకు ప్రాధాన్యత. అది ఎటర్నల్ గా రక్షించబడాలి. ఆ తర్వాత స్వస్థత, దేవుని చిత్తం అయితే స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తాను కదా. ఆ తర్వాత అంటే ఫిజికల్ హీలింగ్ కన్నా, టెంపరరీ హీలింగ్ కన్నా స్పిరిచువల్ హీలింగ్ కోసం మనం ప్రార్థించాలి. అది ప్రయారిటీ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలా ఆయన పాపాలు క్షమించబడ్డాయి అనగానే అక్కడ ఉన్నారు ఒక బ్యాచ్ కదా. ఎక్కడెక్కడి నుంచో వచ్చిందంట. మనం పై వచ్చినాల్లో చదివితే యూదయ నుంచి, గల్లే నుంచి, ఎక్కడెక్కడో యేసు ప్రభుని తప్పుపడదామని వచ్చిన బ్యాచ్, ఒక బ్యాచ్ కూర్చొని ఉంటుంది. ఫస్ట్ ఎవరికి స్థలం లేకపోయినా వాళ్ళు పోయి ముందు కూర్చుంటారు యేసు ప్రభు దగ్గర. ఏం తప్పు మాట్లాడతాడా ఆ తప్పుని ఎత్తి చూపిద్దామని. వాళ్ళు ఏమన్నారు, పాపాన్ని క్షమించడానికి ఈయన ఎవరు, ఈయన దేవదూషణ చేస్తా ఉన్నాడు అని చెప్పి అని అన్నారు కదా. అయితే వాళ్ళు చెప్పిన మాట కరెక్టే. దేవుడు తప్ప ఎవరు పాపాలను క్షమించగలరు అన్నారు. ఆ మాట కరెక్టే. దేవుడు తప్ప ఎవరు పాపాలని క్షమించలేరు. అయితే వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడన్న సంగతి మిస్ అయ్యారు వాళ్ళు. లాజిక్, దేవుడు తప్ప క్షమించలేరు అనేది నిజమే. అయితే దేవుడే ఉన్నాడన్న సంగతి మాత్రం వాళ్ళు గుర్తించట్లే అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు దేవుడని ఏంటి రుజువు అని గనక మనం లేఖనాల్లో చూస్తే 2 విషయాలు చూస్తాం యేసు ప్రభులో. మొట్టమొదటిదేమో ఫర్గివింగ్ సిన్స్, పాపాలను క్షమించడం. రెండవదేమో యాక్సెప్టింగ్ వర్షిప్, ఆరాధనను స్వీకరించడం. సో ఆరాధన ఎవరు స్వీకరిస్తారు? దేవుడే స్వీకరిస్తారు కదా. పౌలును శీలను ఆరాధించబోతుంటే వాళ్ళు ఏం చేసిండ్రు? బట్టలు చింపుకొని అయ్యో మేము దేవుళ్ళము కాదు, మమ్మల్ని ఆరాధించొద్దు అన్నారు. కానీ యేసు ప్రభుని ఆరాధించేటప్పుడు ఎప్పుడన్నా అడ్డు పెట్టిండా? ఎప్పుడు అడ్డు పెట్టలా. యేసు ప్రభుని ఎప్పుడు ఆరాధించిండ్రు అని అంటే వైజ్ మెన్ ఆరాధించిండ్రు కదా. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన్ను వర్షిప్ చేసిండ్రు అనే విషయం బైబిల్లో రాయబడింది. కుష్ఠరోగికి ఒకసారి స్వస్థపరిస్తే ఆ కుష్ఠరోగి కూడా మరి దేవుణ్ణి ఆరాధించిండు. మరి ఆ తర్వాత క్యాననైట్ ఉమెన్ దేవుణ్ణి ఆరాధించింది. ఆ తర్వాత బాన్ బ్లైండ్ మ్యాన్ ఆయన దేవుణ్ణి ఆరాధించిండు. డిసైపుల్స్ దేవుణ్ణి ఆరాధించిండు యేసుప్రభు గారు. సో యేసుప్రభు దేవుడా కాదా అని అంటే మనకి ఇక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఏమిటనంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన పరిచయంలోంచి మొట్టమొదటిదేమో ఆయన పాపులను క్షమించడం, పాపాన్ని క్షమించడం ఒకటి. దేవుడు తప్ప ఎవరు పాపాన్ని క్షమించలేరు. రెండవదేమో ఆరాధనని స్వీకరించడం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. అప్పుడు యేసు ప్రభు వారితో ఈయన దేవదూషణ చేస్తున్నాడంటే ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ చేస్తాడు. అదేంటంటే, మీ దృష్టిలో ఏది కష్టమైంది? నీ పాపాలు క్షమించబడ్డాయి అనడం కష్టమా? మంచం మీద ఉన్న రోగిని స్వస్థపరిచి నీ పరుపెత్తుకొని నువ్వు పో అని చెప్పడం కష్టమా? ఏది కష్టమా అని అడిగిండు వాళ్ళని ప్రశ్న కదా. ఏది సులభం, ఏది కష్టం, ఏదైనా అనుకోవచ్చు కదా. ఆపోజిట్ గా ఏది సులభం అని అన్నాడు. సరే ఏది సులభం అన్నాడు కదా. ఇప్పుడు నేను విజయ్తో చూసి, విజయ్ నీ పాపాలు క్షమించబడ్డాయని అనొచ్చు. సులభమే, నేను సులభంగా చేసిన. కానీ విజయ్కి మంచం మీద ఉంటే నువ్వు లేచి నడవమని నేను అనలేను. కష్టం నాకు, నా దృష్టిలో, మనుషుల దృష్టిలో కష్టం కదా. కానీ అప్పుడు యేసుప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒక మనిషిని చూసి పాపాలు క్షమించమండం నీకు సులభమే, కానీ లేచి నడవమండం కష్టం. మరి కష్టమైందే నేను చేస్తున్నా కదా. ఇప్పుడు మీకు కష్టమైంది, మీకు కష్టమైన పని నేను ఈజీగా చేస్తున్నా. మరి మీకు కష్టమైన పని నేను ఈజీ చేస్తున్నప్పుడు మీరు ఈజీ అనుకునే పని నేను ఎందుకు చేయలేను అని వాళ్ళకి కౌంటర్ ఇచ్చిండు కదా యేసుప్రభు గారు. వాస్తవంగా కష్టమైంది ఏంటంటే, యేసుప్రభుకి ఈజీ ఏంటంటే స్వస్థపరచడమే ఈజీ. యేసుప్రభుకి మనల్ని రక్షించడానికి మాత్రం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని దాంతో పోలిస్తే యేసుప్రభుకి అయితే కష్టమైంది అది, మనకైతే కష్టమైంది ఇది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అప్పుడు లేచి నడవమన్నాడు, పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపోయినాడు. అందరూ దేవుణ్ణి మహిమపరిచినట్టుగా అక్కడ మనం, అది రెండవ సంగతి. మూడవ పేర మనం చూసినట్లయితే 27 నుంచి 32 వచనాల్లో 27 నుంచి 32 వచనాల్లో రాయబడ్డ మాట ఏమిటంటే, జీసస్ కాలింగ్ లేవి కదా. అంటే దేవుడు పర్టికులర్ గా ఒక్కొక్క వ్యక్తిని
తన సేవకి ఎలా పిలుస్తాడో ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. 27 నుంచి 32 వచనాల్లో ఒక పర్టికులర్ గా ఒక వ్యక్తితోటి యేసు ప్రభు మాట్లాడి తనను వెంబడించడం అనేది ఎట్లా చేశాడనే విషయం, ఆ విషయాలు మనకి ఇక్కడ రాయబడ్డాయి కదా. ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్స్ ని ప్రజలు విపరీతంగా ద్వేషించేవారు. ఎందుకంటే రోమన్ టాక్సేషన్ సిస్టమ్ ఇస్ ద వర్స్ట్ టాక్సేషన్ సిస్టమ్, వన్ ఆఫ్ ద, అంటే భయంకరమైన పన్నులు వసూలు చేసేవారు రోమా ప్రభుత్వం ఇస్రాయేల్ యూదుల మీద. ఎందుకంటే బహుశా కొంతమంది అంటారు, కొంతమంది కామెంటేటర్స్ ఏమంటారు అంటే, వీళ్ళు దశంభాగం ఇవ్వకుండా దేవుని దగ్గర నుంచి దొంగిలే వాళ్ళు, అన్ని చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు కాదు. అందువల్ల మొత్తం వడ్డీతో సహా వసూలు చేయడానికి దేవుడు రోమన్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిండు. అందువల్ల వాళ్ళు విపరీతంగా పిండి వసూలు చేశారు. ఆ విధంగా విపరీతంగా పిండి వసూలు చేస్తారు కాబట్టి ట్యాక్స్ కలెక్టర్స్ అంటే విపరీతమైన ద్వేషం కదా. ఈయన ట్యాక్స్ కలెక్టర్ మత్తయి, ఈయన లేవి, ఇంకొక పేరు మత్తయి. బహుశా మరి ఆ రోజుల్లో ప్రధాన పాపిగా చూసేవారు ట్యాక్స్ కలెక్టర్. అటువంటి మనుషులందరూ ప్రధాన పాపిగా చూస్తున్న వారిలో యేసు ప్రభు మాత్రం ఒక గాస్పల్ రైటర్ని కదా. చూడండి, అందరూ ఆ మనిషిని ప్రధాన పాపిగా చూస్తుంటే యేసు ప్రభు మాత్రం ఒక గాస్పల్ రైటర్ని చూసి ఆయన్ను సేవకి పిలుచుకొని ఆయన ద్వారా మత్తయి సువార్తని రాయించిండు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి అనే పేరు పెట్టింది కూడా యేసు ప్రభువే. ఆయన పేరు లేవి, ఆయనకి మత్తయి అని యేసు ప్రభువే పేరు పెట్టిండు. మత్తయి అంటే అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థం కదా. అంటే ఒక ప్రధాన పాపి ఒక గిఫ్ట్ గా, ఒక బహుమతిగా కూడా మార్చగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అతను ఎంత ప్రధాన పాపిగా ప్రజలు పరిగణించినా సరే ఆ వ్యక్తిలోంచే మరి ఒక బహుమతిగా ఆ వ్యక్తిని మార్చగలిగిన గొప్ప వ్యక్తిని, గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఆ విధంగా అంతా వదిలిపెట్టి, ఆ రోజు దోణెలను వదిలిపెట్టి మరి పేతురు, ఆంద్రేయ, యోహాను వాళ్ళందరూ యేసు ప్రభుని వెంబడించినట్టుగా లేవిని కూడా, మత్తయిని కూడా యేసు ప్రభు వారు పిలవగానే ఆ ట్యాక్స్ బల్ల అవన్నీ వదిలేసి యేసు ప్రభుని వెంబడించు. యేసు ప్రభుని వెంబడించిన తర్వాత ఒక పెద్ద పార్టీ ఇచ్చిండు, తన ఫ్రెండ్స్ అందరిని ఆహ్వానించి. బహుశా యేసు ప్రభుకి పరిచయం చేయడానికి అందరిని ఆహ్వానించిండు ఆయన. అందరిని ఆహ్వానించి పార్టీ ఇచ్చిండు కదా. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా ఈ విషయం ఉంది. అయితే మత్తయి ఇక్కడేమో లేవి పార్టీ ఇచ్చినాడని లూకా రాసిండు, కానీ మత్తయి సువార్తలో మత్తయి గారు రాసేటప్పుడు మాత్రం నేను పార్టీ ఇచ్చినా అని రాయలే, మత్తయి పార్టీ ఇచ్చినాడని రాయలే. అంటే హీ వాంట్ టు హైడ్ హిజ్ నేమ్, ఆయన పేరును దాచిపెట్టుకోవడానికి. హీ డోంట్ వాంట్ టు పుష్ హిజ్ నేమ్ కదా. తన పేరు రావాలి తనకి, నేనే పార్టీ ఇచ్చినా అని ఆయన రాసినప్పుడు రాయలే. సో ఈ మంచి క్వాలిటీ మత్తయిలో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం కూడా ముందు కనపడాలి, నా పేరు రావాలి, నా పేరు చెప్పట్లే కదా. ఇంకా కొన్ని చర్చెస్ లో ఉంటది, మనం ఈ కానుక ఇచ్చింది ఈ చేత్తో ఇచ్చింది, ఈ చేత్తో తెలియకూడదని ప్రభు చెప్తా ఉంటే, మరి ఏదైనా ధర్మం కానీ ఏదైనా మనం చేసేటప్పుడు సీక్రెట్ ఉంచాలంటే కవర్ మీద రాసి పాస్టర్ గారు చదవాలి, చదివితేనే సంతృప్తి, పలానా వాళ్ళు ఇంత ఇచ్చినారని కదా. అదంతా మనం బైబుల్కు విరోధమైన కల్చర్ అనే విషయాన్ని నేను మీకు మత్తయి గారు చేసింది అదే. అంత పెద్ద పార్టీ ఇచ్చి కూడా ఆయన తన పేరును అక్కడ మత్తయి సువార్తలో మెన్షన్ చేయలేదు అనే విషయాన్ని నేను మీకు ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ. అడ్వర్టైజ్ చేసుకోలే తనంతా. మనం కూడా ఎప్పుడు అడ్వర్టైజ్ చేసుకోవడానికి మనం ఇష్టపడని వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఆ పార్టీకి వచ్చిన వారందరూ సుంకరులు, పాపులు. పాపం ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఆయనకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ట్యాక్స్ కలెక్టర్లే ఉంటారు. చాలా మంది ట్యాక్స్ కలెక్టర్ని అంటే ఒక ప్రధాన పాపి ఇంకో ప్రధానమైన పాపులను, టౌన్ లో ఉన్న ప్రధానమైన పాపులందరినీ పిలిచి ఆయన మరి పార్టీ ఇచ్చింది. పార్టీ ఇచ్చినప్పుడు శిష్యుల మీద కొనుగుతా ఉన్నారు. మరి వచ్చి అందరూ, ఏమయ్యా మీ బోధకుడు పాపులతో కలిసి సుంకర్లతో కలిసి తింటా ఉన్నాడని చెప్పి శిష్యుల మీద సనుగుతే శిష్యులు మౌనంగా ఉన్నారు. చూడండి, మౌనంగా ఉంటే యేసు ప్రభు మాట్లాడాడు వాళ్ళ పక్షాన కదా. అందుకే మనల్ని కూడా ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు మౌనంగా ఉండండి. మన పక్షాన యేసు ప్రభు మాట్లాడాలంటే మనం మౌనంగా ఉండాలి. మనమే మాట్లాడితే యేసు ప్రభు మౌనంగా ఉంటాడు. సో మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు, క్రిటిసైజ్ చేసినప్పుడు కదా, మనం మౌనంగా ఉంటే మంచిది. మనం మౌనంగా ఉంటే యేసు ప్రభు మన పక్షాన మాట్లాడతాడు వాళ్ళతోటి. అట్లా కాకుండా మనమే మాట్లాడితే సరే నువ్వే మాట్లాడుకో అంటాడు యేసు ప్రభు. నువ్వే మాట్లాడుకో, నేనేం మాట్లాడను. సో కాబట్టి మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏమిటంటే, శిష్యులను క్రిటిసైజ్ చేసినప్పుడు శిష్యులు మాట్లాడాలి కదా. యేసు ప్రభువే వాళ్ళ పక్షాన వకాలు తప్పుచ్చుకున్నాడు. కాబట్టి మన పక్షాన యేసు ప్రభు వకాలు తప్పుచ్చుకోవాలంటే, నేను చాలా విషయాల్లో చూసిన నా లైఫ్ లో ఈ అనుభవం. నన్ను ఎవరైనా వచ్చి తిట్టినప్పుడు నేను మళ్ళీ తిట్టకుండా, ప్రభా నువ్వే చూసుకో అని అప్పచెప్పి వదిలేస్తాయి లేదు కదా.
చూసుకున్నాడు కూడా, నా కళ్ళ ముందు చూసినా నేను చాలా సంఘటనలు, నాకు తెలిసిన ఫ్రెండ్స్తో నేను పంచుకున్నా ఆ విషయాలు కదా. అంటే నన్ను నిర్దాక్షిణ్యంగా నన్ను తిట్టినప్పుడు, నిర్దాక్షిణ్యంగా నా మీద నిందలేసినప్పుడు నేనేం మాట్లాడకుండా రిప్లై ఇవ్వకుండా, ప్రభువా నువ్వు చూసుకో, నీకు అప్పగించమన్నావు కదా, తీర్పు తీర్చడం నా పని, నాకు అప్పగించే అన్నావు కదా, నీకే అప్పగిస్తున్నాను వదిలేసిన 3-4 నెలలకే అన్నోళ్ళతో దేవుడు మాట్లాడి, వాళ్ళతో దేవుడు మాట్లాడిండి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో అకారణంగా మరి అన్నప్పుడు మనం ఆ విషయంలో న్యాయం తీర్చమని దేవునికి అప్పచెప్పొచ్చు. యూ డూ జస్టిస్ లార్డ్ అని కదా, యూ డూ జస్టిస్ లార్డ్ అని మరి దేవునికి ఆ దేవుడే మాట్లాడినాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం యేసు ప్రభు ఏమని రిప్లై ఇచ్చిండు, అప్పుడు ఐ కేమ్ ఫర్ సిన్నర్స్ నాట్ ఫర్ రైచెస్ అన్నాడు కదా. అంటే పాపులందరూ, అంటే రోగులకు వైద్యుడు అక్కర ఉంది, కానీ మరి బాగున్న వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదా అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే పాపులందరూ ఆత్మ సంబంధమైన రోగులే, అలాంటి వారిని బాగు చేయడానికి నేను వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని యేసు ప్రభు చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత లెటర్స్ లుక్ అంటూ 33 to 35 వర్సెస్, 33 నుంచి 35 వచనాల్లో చూస్తే యేసు ప్రభు శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండడం లేదని అడిగారు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు తాను వారితో ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు సమాధానం ఏంటి, యేసు ప్రభుని ఏమని అడిగారంటే, వాళ్ళు అయ్యా బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు ఉపవాసం ఉన్నారు, ఆ తర్వాత పరిసయ్యుల శిష్యులు కూడా ఉపవాసం ఉన్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు అని ఉపవాసం గురించి యేసు ప్రభుని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట ఏమిటనంటే, పెండ్లి కుమారుడు మరి ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయరు కదా, అంటే తాను పెండ్లి కుమారుడు కదా, ఆయన మన పెండ్లి కుమారుడు కాబట్టి ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయరు, ఫాస్టింగ్ చేయరు, కానీ ఫీస్టింగ్ చేస్తారు కదా. ఇప్పుడు ఫీస్టింగ్ టైం అన్నాడు యేసు ప్రభు, ఇది ఫీస్టింగ్ టైం. ఒకరోజు ఈ పెండ్లి కుమారుడిని సిలువ వేసి ఆయన వెళ్ళిపోతాడు, పరలోకానికి ఆరోహణం అయిపోతాడు. అప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారు అనే విషయాన్ని ఆయన చెప్పినాడు అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనం ఇప్పుడు ఫాస్టింగ్ టైంలో ఉన్నామా, ఫీస్టింగ్ టైంలో ఉన్నామా? మనం ఫాస్టింగ్ టైంలో ఉన్నాం కదా. వెళ్ళిపోయిండు పెండ్లి కుమారుడు, వెళ్ళిపోయిండు కాబట్టి మనము ఇప్పుడు ఫాస్టింగ్ టైంలో ఉన్నాం. అప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఫీస్టింగ్ టైం అది, ఆయన వెళ్ళిపోయిండు కాబట్టి ఇప్పుడు మనం ఫాస్టింగ్ టైంలో ఉన్నామనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తాం. ఫాస్టింగ్ చేయడం ద్వారా ఏం జరుగుద్ది అంటే, ఫుడ్ మీద ఉన్న లస్ట్ని మనం జయించవచ్చు, ఫుడ్ మీద ఉండే మన ఆశని మనం జయించడానికి ఫాస్టింగ్ మనకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత బాడీ డిసిప్లైన్లో ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. బాడీ ప్యాషన్స్ని ఓవర్కమ్ చేయడానికి కూడా ఫాస్టింగ్ మనకు సహాయం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఫాస్టింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ లాంగింగ్ అండ్ సీకింగ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుణ్ణి కోరుకోవడం, దేవుడి సన్నిధిని కోరుకోవడానికి ఉపవాసం మనకి సహాయం చేస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం గమనిస్తే 36 నుంచి 39 వచనాలు, 36 to 39 వర్సెస్లో కదా. అంటే శాస్త్రులు పరిసయ్యులు ఇక్కడ 36 నుంచి 39 వచనాల్లో 2 ఉపమానాలు చెప్తా ఉన్నాడు, 2 పారబుల్స్ యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. దేనికి సంబంధించి చెప్తా ఉన్నాడు అని అంటే, శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగిందంటే, పాత వాళ్ళు పాటించే ఆచారాలు, ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధించిన సంగతులను, ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధించిన ఆచారాలు సాంప్రదాయాలను నీ శిష్యులు ఎందుకు పాటించడం లేదు అని యేసు ప్రభుని ప్రశ్నించింది. అంతే కదా, బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, పరిసయ్యులు కూడా ఉపవాసం ఉంటారు, పాత నిబంధనలో ఉపవాసం అనే విషయం ఉంది. సో మేమందరం ఉపవాసం ఉంటాము, పాత నిబంధన ప్రకారం మేమందరం ఉపవాసం ఉంటాం, మాకున్న ఆచారం. సో మీ శిష్యులు ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని యేసు ప్రభువుని ప్రస్తావించారు. అలా ప్రస్తావించినప్పుడు వాళ్ళకు సమాధానంగా యేసు ప్రభు చెప్తున్న మాట 2 ఉపమానాలు చెప్పిండు. ఏం ఉపమానాలు చెప్పిండానంటే, ఎవడును పాత బట్టకి కొత్త బట్ట మాసిక వేయడు. పాత బట్టకి కొత్త బట్ట మాసిక వేస్తే ఏమవుతుందంటే, ఉతికినప్పుడు పాత బట్ట ఏమో అనేక సార్లు ఉతకడం జరిగింది, కొత్త బట్ట ఉతికినప్పుడు ష్రింక్ అవుతుంది, ష్రింక్ అయినప్పుడు పాత బట్టని చించేస్తుంది కొత్త బట్ట కదా. అంత మాత్రమే కాదు, ఇది చాలా సార్లు ఉతుకుంటారు కాబట్టి దాని రంగుకి దీని రంగుకి మ్యాచ్ అవ్వదు, దాని టెక్స్చర్కి దీని టెక్స్చర్కి మ్యాచ్ అవ్వదు, పాతది కొత్తది మీరు కలపొద్దు, మిక్స్ చేయొద్దు అనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేవిధంగా ద్రాక్షారసపు తిత్తుల గురించి చెప్పిండు.
ఏమని చెప్పిండు? పాత ద్రాక్షారసం, పాత తిత్తుల్లో పాత ద్రాక్షారసమే పోయాలి. పాత తిత్తుల్లో పాత ద్రాక్షారసం కాకుండా క్రొత్త ద్రాక్షారసం పోస్తే ఆ ద్రాక్షారసాన్ని ఫర్మెంట్ అయ్యే, అంటే దాన్ని పులిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పులిసినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఎక్స్పాండ్ అయినప్పుడు తిత్తులు చిరిగిపోయి మొత్తం ద్రాక్షారసం అంతా పోతుంది అనే విషయాన్ని చెప్పిండు. సో ఇక్కడ యేసు ప్రభు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఐ హ్యావ్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ కవెనెంట్. నేను ఒక నూతన నిబంధనను ఎస్టాబ్లిష్ చేయడానికి మీ దగ్గరకు వచ్చిన. కవెనెంట్ ఆఫ్ గ్రేస్, న్యూ వే, ఒక నూతన విధానం. ఐ హ్యావ్ కమ్ టు ఎస్టాబ్లిష్ న్యూ ఇన్స్టిట్యూషన్, దట్ ఈస్ చర్చ్. ఒక సంఘాన్ని, నూతనంగా సంఘాన్ని స్థాపించడానికి నేను వచ్చాను. గ్రేస్ అనే నూతన నిబంధనను నేను చేయడానికి నేను వచ్చాను. ఒక నూతన మార్గాన్ని చూపించడానికి నేను వచ్చాను. పాత నిబంధన కొట్టివేయడానికి రాలే, పాత నిబంధన నెరవేరుస్తూ నూతన నిబంధనని దేవుడు మనకి ఇచ్చిండు. కాబట్టి పాతదాన్ని కొత్తదాన్ని మీరు కలపొద్దు. ఈ నూతనమైన నేను చూపించిన మార్గంలో మీరు ముందుకు సాగాలి అనే విషయాన్ని ఆయన చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే అందుకే మనం బైబిల్లో చూస్తాం, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయండి కదా. పాత విషయాల్లో నా బోధ కలపకండి, నా బోధల ప్రకారం నడవండి, నేను చూపిన మార్గంలో మీరు జీవించండి అని యేసుప్రభువు వారు చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిండు. అయితే నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. యేసుప్రభువు చెప్పిన మాట ఏమిటనంటే, నేను ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పడం మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకడు ప్రేమించండి అని చెప్పి. సో మనం యేసు ప్రభు చూపించిన మార్గంలో మనం వెళ్ళవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే 39వ వచనంలో ఇంట్రెస్టింగ్ అంటాడు, పాత ద్రాక్షారసానికి అలవాటు పడిన వారు పాతదే మంచిది అంటారు, క్రొత్తదాన్ని కోరరు అని అంటాడు. దాని అర్థం ఏంటంటే కదా, పాతదాన్ని రుచి మరిగిన వాళ్ళు కదా, సిఎస్ఐ చర్చికే పోతాం మేము, మా ఫోర్ ఫాదర్స్ అక్కడికే పోయినరు, మేము బాప్టిస్ట్ చర్చికే పోతాం, ఆ చర్చి పాటించిన ఆచారాలే పాటిస్తాం. సో మేము ఎప్పటి నుంచో పాతకాలం నుంచి మా తాతలు ఇదంతా చేస్తా ఉన్నారు. కాబట్టి నా ఫ్రెండ్స్తో చాలా మందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఇది. వాళ్ళకి ఇష్టం ఉండదు, ఆడ జరిగే బోధ ఇష్టం ఉండదు, ఆడ జరిగే పరిస్థితులు ఇష్టం ఉండదు. అరే నాయన, మీరు ఏదైనా ఒక చర్చికి పోండి, మీ చర్చికి మారండి అంటే మాత్రం లేదు లేదు మేము పోము అంటారు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, వీ నీడ్ టు ఫాలో జీసస్ కదా, యేసు ప్రభుని మనం అనుసరించాలి. వీ నీడ్ టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్ బికాస్ హీ ఈస్ ద ఓన్లీ వే టు హెవెన్. ఆయన నన్ను అనుసరించండి అన్నాడు, ఫాలో మీ అన్నాడు కదా. కాబట్టి మనం యేసు ప్రభుని మనం అనుసరించే వారంగా మనం ఉండాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. అంత మాత్రమే కాదు, హీ ఓన్లీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఆయన మాత్రమే మన పాపముల విషయం చనిపోయాడు. కాబట్టి మనము ఆయన చూపించిన మార్గంలోనే మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. దేవుడి మాటలు దీవించు. The Lord says, I have come to not come to call the righteous, but sinners to repentance. అంటే వాళ్ళు righteous కాదు. Nobody is righteous, everybody is sinner, but they are not aware that they are sinners. If you are not aware that you are sinners, salvation is not for you. Salvation is not for those who think they are righteous. If you think you are a sinner, you are qualified. Father, we thank you for this time that you've given us. Thank you for your word. It tells us about your power and your compassion, Lord. Many people who want to help us cannot help us, and many who can help us will not. But you are a God who's both willing to help us and you want to help. What a privilege to be under your wings. And Lord, also we reminded that every time you may not heal, because you have something better for us spiritually. You have something, a greater purpose for our lives than a healed life. And therefore may we see those purposes and live for your glory, Lord.
And also as friends, may we have a burden for those who are close to us, Lord. Teach us to take them to you. And we are reminded, Lord, that our faith, our prayers that can save someone who has no faith and no belief. We can turn others to you. Our sincere desire. Therefore, help us to pray. Give us that burden for souls. And also we learn from Levi that he didn't share the gospel, but he gave a party and called to speak. And maybe also have a burden for the gospel. Maybe we may not be able to help us to be people who do find other ways, hospitality, service, bring people to you. Lead us and guide us also. Know that now is the time we need to prepare. Now is the time to be fasting and readying ourselves for your coming. Maybe not follow any old customs, not get stuck up any, but maybe be fresh. Maybe live in, even as you called us to covenant, live this life. We thank you and praise you once again for this time. Thank you, Lord. Thank you also for the food, drink of it. We pray that even as we take part in this, nourish us. Thank you, Lord, in Lord Jesus' most precious name we pray. Amen.